ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా వ్యాధులు మనుషులను కబళిస్తున్నాయి. ప్రస్తుతం మధుమేహం సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా చేరిపోయే పరిస్థితికి వచ్చింది. నివేదికల ప్రకారం భారతదేశంలో 101 మిలియన్ల మంది డయాబెటిక్ రోగులు, 136 మిలియన్ల ప్రీ డయాబెటిక్ రోగులు ఉన్నారు. ఇది కేవలం మధ్య వయస్కులు, వృద్ధుల్లోనే కాకుండా చిన్న వయసు వారిలో కూడా వస్తోంది. అయితే టైప్ 1 మధుమేహాన్ని నయం చేసేందుకు సరికొత్త చికిత్సా విధానాన్ని కనుగొన్నట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది టైప్ 1 డయాబెటిక్ను పూర్తిగా నాశనం చేస్తుందని భావిస్తున్నారు. జీవన విధానంతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే వచ్చే టైప్ 1 మధుమేహాన్ని మూలకణ చికిత్సతో నయం చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. 11 ఏళ్లుగా టైప్ 1 డయాబెటిస్తో బాధపడుతున్న తియాన్జిన్కు చెందిన ఓ 25 ఏళ్ల మహిళకు మూలకణ చికిత్సతో ఆమె ఇన్సులిన్ స్థాయిలను అదుపులోకి తెచ్చినట్లు పెకింగ్ వర్సిటీ వైద్య కేంద్రం పరిశోధకులు తెలిపారు. టైప్ 1 మధుమేహ బాధితుల నుంచి తొలుత అడిపోజ్ కణాలను సేకరిస్తారు. రసాయనిక ప్రక్రియలతో వాటిని ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్గా రీప్రోగ్రామ్ చేస్తారు. అనంతరం ఆ మూల కణాలను ఐలెట్ కణాలుగా మార్చి తిరిగి బాధితుల శరీరంలో ప్రవేశపెడతారు. వారి శరీరం నుంచి ఆవిర్భవించిన కణాలే కాబట్టి వాటిని రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించే ముప్పు ఉండదు. రోగి మూలకణాలను ప్రత్యేక కెమికల్ అణువులతో రీప్రోగ్రామ్ చేసి వాటిని ఆమె పొత్తి కడుపు కింది కండరంలో క్లోమ గ్రంథికి దగ్గరగా ట్రాన్స్ప్లాంట్ చేశామని, ఆ కణాలు ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. భవిష్యత్తులో రోగనిరోధక శక్తిపై ఏమాత్రం ప్రభావం పడకుండా రోగి శరీరంలోని అడిపోస్ కణజాలం నుంచి కణాలను సేకరించి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. బాధితురాలు మూలకణ చికిత్స తర్వాత దాదాపు సాధారణ స్థితికి వచ్చారని వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స జరిగిన 75 రోజుల తర్వాత ఆమె ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం పూర్తిగా మానేశారని అన్నారు. నిజానికి ఐలెట్ కణాల మార్పిడిని టైప్ 1 మధుమేహానికి సమర్థ చికిత్సగా ఇప్పటివరకు నిపుణులు భావిస్తూ వచ్చారు. క్లోమంలో ఉండే ఐలెట్ కణాలు ఇన్సులిన్, గ్లూకగాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పనిని నిర్వర్తిస్తాయి. ఆ హార్మోన్లు రక్తంలోకి విడుదలై గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు దోహదపడతాయి. ఐలెట్ మార్పిడి విధానంలో తొలుత మృతుల క్లోమన్ నుంచి ఐలెట్ కణాలను సేకరించి టైప్ 1 మధుమేహ బాధితుల కాలేయంలో వాటిని ప్రవేశపెడతారు. దాతల కొరత కారణంగా ఈ చికిత్స అంతగా ఊపందుకోవడం లేదు. తాజాగా తాము అభివృద్ధి చేసిన మూలకణ విధానంతో మధుమేహ చికిత్సకు సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే టైప్ 1 డయాబెటిస్కి చెక్ పడినట్లేనని అంటున్నారు.